నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శారీరక దారుఢ్యం, మానసిక స్థిరత్వం, క్రమశిక్షణ పెంపొందించడానికే పోలీస్ కవాతు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తెనాలి పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగిరెడ్డి. వైభవంగా ముగిసిన షరా బజార్లో వేంచేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. తెనాలిలో ఎటువంటి బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదని తెనాలి పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగిరెడ్డి తెలిపారు. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లకు దగ్గరగా ఉన్నవారికి మాత్రమే ఈ వ్యాధి సోకే ఆస్కారం ఉందన్నారు. మనిషి నుండి మనిషికి ఈ వ్యాధి వ్యాప్తి చెందదన్నారు. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వైరస్ చనిపోతుందని, ఉడికించి తినే వాటి వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉండదన్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందవలసిన అవసరం లేదని డాక్టర్ నాగిరెడ్డి పేర్కొన్నారు. జూనోటిక్ అంటే ఏంటంటే మనిషి నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకి డిసీజ్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. వాటిలో ఏంటంటే బర్డ్స్ నుంచి ఎక్కువగా మనకి నాటుకోళ్ళు కానీ లేదంటే మన ఫారం కోళ్ళ నుంచి కానీ ఎక్కువగా ఈ వైరస్ ఎక్కువగా ఏంటంటే వైరస్ వ్యాధి. ఈ వైరస్ ఏంటంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. ఇదేంటంటే సాధారణమైనటువంటి దగ్గు, జలుబు టైప్లోనే అదే సింటమ్స్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఎక్కువగా కోళ్ళలో కూడా ఈ వ్యాధి సోకితే కనుక మనకి గుట్టలుగా ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. అందుకనే ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో మనకి ఈ డిసీజ్ అవుట్బ్రేక్ వచ్చింది. దీన్ని గవర్నమెంట్ వారు పకడ్బందీగా ప్రణాళిక ప్రకారంగా దాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. దానికి ఏంటంటే ఎక్కడైతే అవుట్బ్రేక్ వచ్చిందో అక్కడ మనకి అది రెడ్ జోన్ కింద పెట్టేసేసి 1 కిలోమీటర్ రేడియస్ ప్రకారం మనకి రెడ్ జోన్లోకి ఇది చేస్తారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోన్ కింద ఇది చేసేసి ఆ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇది కానీ మొత్తం అంతా కంట్రోల్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఏంటంటే ఫర్దర్ ఏరియాకి స్ప్రెడ్ కాకుండా దీన్ని ఇది చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకని చెక్ పోస్టులు పెట్టేసి ట్రాన్స్పోర్టేషన్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందుకని ఏంటంటే మనకేంటంటే అన్యూజువల్ డెత్స్ ఏదైనా ఉంటే కనుక బర్డ్స్లో మనకి ఉండకుండా చనిపోవటం కానీ, ఈ ముక్కలమ్మటే సావాల ఇది కానీ, తర్వాత కళ్ళు ఒప్పటం కానీ, ఈ దగ్గటం కానీ, తుమ్మటం కానీ అట్లాంటివి ఏదైనా ఉండి రఫుల్డ్ ప్రదర్శకత ఏదైనా ఇది కానీ ఉండి గుడ్ల ఉత్పత్తి కానీ, మాంసం ఉత్పత్తి, బొరుగు తగ్గటం ఇట్లాంటివన్నీ లక్షణాలు ఉంటాయి. వీటిలో మనం జస్ట్ లైక్ ఫ్లూ టైప్లోనే ఉంటాయి లక్షణాలన్నీ ఎక్కువగా. వీటిలో ఏంటంటే ఈ వైరస్లో కొన్ని చాలా రకాలు ఉంటాయి. ఇదేంటంటే మ్యుటేషన్ చెందడం మూలాన ఈ వైరస్ ఎక్కువగా మ్యుటేషన్ చెందుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి దానికి వ్యాక్సిన్ అనేది ఇంతవరకు కనుగొనలేకపోయారు. ఎక్కువ పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళకే ఇది ఎక్కువగా సోకేదానికి అవకాశం ఉండేది కానీ ఎక్కువగా మనుషుల నుంచి మనుషులకు మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో రాదు. దాదాపుగా వచ్చిన దాఖలాలు అయితే అక్కడ లేవు. బర్డ్స్ నుంచే మనుషులకి వచ్చేదానికి ఆస్కారం ఉండేది కానీ అది ఎక్కడంటే ఎక్కువగా పనిచేసే వాళ్ళ దగ్గరే. వాళ్ళు ఏంటంటే అన్ని ప్రొటెక్టివ్స్ పెట్టుకొని గ్లౌజెస్ కానీ, మాస్కులు కానీ ఇవన్నీ పెట్టేసుకొని వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా సోకదు ఇది. కాకపోతే ఏంటంటే దీంట్లో H5N1 అనే వెరైటీ అంటే ఏంటంటే కొద్దిగా హైలీ ప్యాథోజెనిక్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. మిగతా కొన్ని లైట్ ప్యాథోజెనిక్ కూడా ఉంటుంది, లో ప్యాథోజెనిక్. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చింది హై ప్యాథోజెనిక్ అన్నట్టు చూస్తున్నారు, H5N1 వెరైటీ. ఇంకా చెప్పేసి మనకి ఆ ఏరియా మొత్తం కంట్రోల్ చేసేసి మిగతా చోట్ల రాకుండా ఉంటాయి. కోళ్ళ నుంచే వస్తాయి కాబట్టి కోళ్ళలో వాటిల్లో పనిచేసే వాళ్ళు, కోళ్ళ పొలాల్లో పనిచేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అందుకని దీని గురించి మామూలుగా మనం కనుక పసుపు చికెన్ కానీ అన్నీ తినచ్చు. మనకి ఎటువంటి గుడ్లు కానీ చికెన్ కానీ అన్నీ తినచ్చు. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే మనం 70 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఇది ఏంటంటే ఈ వైరస్ అనేది చనిపోయింది. కావున మనకేంటంటే బాగా ఉడకబెట్టుకొని మనం తింటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. పోలీసుల సాధారణ విధుల్లో భాగంగా తెనాలి విఎస్ఆర్ కళాశాలలో శుక్రవారం పోలీస్ పెరేడ్ నిర్వహించారు. ప్రత్యేకించి ఏఆర్ పోలీసులు నిర్వహించిన పెరేడ్లో ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ విధుల్లో భాగంగా ప్రతి శుక్రవారం పోలీస్ పెరేడ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రతి శుక్రవారం నిర్వహించే మార్చింగ్, వెపన్ డ్రిల్ ద్వారా పోలీసులో శారీరక దృఢత్వం, డిసిప్లిన్, మానసిక ఉల్లాసం మెరుగుపడతాయని తెలిపారు. పోలీస్ విధి నిర్వహణలో పెరేడ్ అతి ముఖ్యమని, కేసుల పరిష్కారం విషయంలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలపై సూచనలు చేశామని తెలిపారు. ఇటీవల గుంటూరు 3 సబ్ డివిజన్ల పరిధిలో పెరేడ్ నిర్వహించామని అన్నారు. తెనాలి డివిజన్ పరిధిలో సుమారు 185 మంది ఏఆర్ సివిల్ పోలీసులతో మార్చింగ్ నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంత్, ట్రైనీ ఎస్పీ దీక్ష, తెనాలి ఎస్డిపిఓబి జనార్దనరావు, సిఐలు మల్లికార్జునరావు, రాముల నాయక్, రమేష్ బాబు, ఏఆర్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సో మనం ఈరోజు తెనాలిలో పరేడ్ కండక్ట్ చేయడం జరిగింది. పరేడ్ అనేది మామూలుగా పోలీసింగ్లో మనం డిసిప్లిన్ కోసం మనం వాళ్ళు టర్న్ అవుట్, డిసిప్లిన్, అదేవిధంగా వాళ్ళకి కన్వే చేయాల్సిన మెసేజ్ ఏదైనా ఉందంటే ఈ పరేడ్లో చేస్తుంటాము. మామూలుగా ఎవ్రీ ఫ్రైడే జనరల్గా పరేడ్ చేస్తుంటాము. కానీ జనరలీ అక్కడ ఏఆర్తో పాటు జనరలీ జరుగుతుంటాయి. సివిల్ మెన్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేసి పరేడ్ చేయాలని చెప్పి రీసెంట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని లాస్ట్ వీక్ మన గుంటూరులో ఒక 3 సబ్ డివిజన్స్తో పాటు అక్కడ చేసాము. సో తెనాలి సబ్ డివిజన్ అనేది మనకి వాళ్ళ ట్రావెలింగ్ టైం వేస్ట్ అవుతాయి, ఇదన్నీ ఆలోచించుకుని వాళ్ళ ప్లేస్లే పెరేడ్ చేయించాలనే ఉద్దేశంతో పాటు మన తెనాలిలో పెరేడ్ చేయించడం జరిగింది. ఈరోజు సివిల్ మెన్ తరపు నుంచి అవుట్ ఆఫ్ 250 దాదాపు 185 వరకు ఈరోజు పార్టిసిపేట్ చేశారు. అదర్ అటాచ్మెంట్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 50 మంది వరకు రావట్లేదు. ఆల్ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. దీనిలో మన మెన్కి డిసిప్లిన్స్, రీసెంట్గా వచ్చిన చిన్న డిసిప్లినరీ ఇష్యూస్ గురించి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజల దగ్గర ఎలా విధంగా కండక్ట్ చేసుకోవాలి, ఎలా విధంగా రెస్పాన్స్గా ఉండాలి, ఎలా విధంగా రిసీవ్ చేసుకోవాలన్నది కూడా ఒకసారి మళ్ళీ సెట్ కాంటాక్ట్లో రెగ్యులర్గా చెప్తున్నదే కానీ మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వర్క్ బాగా చేస్తున్న వాళ్ళని కూడా కొన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వస్తున్న ఛాలెంజెస్, అది బందోబస్తుగా ఉండొచ్చు, లేకపోతే కన్వీనింగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్గా ఉండొచ్చు, దాన్ని కూడా మనం ఎలాగా సక్రమంగా చేయాలన్న ఉద్దేశంతో పాటు కూడా కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవడం అనేది జరిగింది. మార్చింగ్ ఎలాగా చేస్తున్నారు అనేది కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఇది నిన్న నుంచి కూడా మన ఎస్డిపిఓ తెనాలి, అదేవిధంగా ట్రైనింగ్ ఏఎస్పీ ఉన్నారు దీక్ష, అదేవిధంగా మన ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు అండ్ ఏఆర్ టీమ్ అన్నీ కూడా ఇది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కూడా దీనికి పరేడ్ గ్రౌండ్ ప్రిపేర్ చేయడము, తర్వాత వెపన్ అన్ని వాళ్ళకి వెపన్ డ్రిల్ ట్రైనింగ్ ఇవ్వడము, దాన్ని కూడా వాళ్ళు లాస్ట్ ఒక మోర్ దెన్ హాఫ్ డే వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. స్థానిక శివాజీ చౌక్ లోని కాళీమాత ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం కమిటీ అధ్యక్షులు గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా అవధానం గుణశేఖర్, అవధానం వెంకటరమణ, అవధానం భార్గవ్, అవధానం కోదండ నాగవర్ధన్ల సహకారంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కాళీమాత దేవస్థానం దగ్గర ప్రతి రెండో శుక్రవారం అన్నదానం చేస్తారు. ఈ యొక్క అన్నదానం దాతల సహాయంతోనూ భక్తులు ఇచ్చే కానుకలతోనూ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి అవధానం గుణశేఖర్ గారు, అవధానం వెంకటరమణ గారు, అవధానం భార్గవ్ గారు, అవధానం కోదండ నాగవర్ధన్ గారు వీళ్ళ పిల్లవాడికి ఉద్యోగం వచ్చినందుకు సందర్భంగా వాళ్ళు ఈరోజు శుక్రవారం నాడు భోజనం పెడుతున్నారు. వాళ్ళకి ఈ కాళీమాత దయ వల్ల ఇంకా ఉన్నతమైన ఉద్యోగంలో కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అన్నదానం అనేది అన్నదానం మహా గొప్పది. అన్నదానం చేయటం వల్ల పేదవాడికి ఆకలి తీర్చడమేను, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అంటే ఆయన ప్రాణం నిలబెట్టినట్టేనని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ట్రాఫిక్ మరియు నేర నియంత్రణలో పోలీసులకు ఆటో డ్రైవర్లు తమ వంతు తోడ్పాటు అందించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో జరిగిన పోలీస్ పెరేడ్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి, నేర నియంత్రణకు ఆటో డ్రైవర్లు తీసుకోవాల్సిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పట్టణాల్లో ట్రాఫిక్ మరియు నేర నియంత్రణలో ఆటో డ్రైవర్ల సహకారం అవసరమన్నారు. పోలీసులది, ఆటో డ్రైవర్లది ఒకే యూనిఫామ్ అని, పోలీసులు కల్పించిన భద్రత ఆటో డ్రైవర్లు కూడా సామాన్య ప్రజలకు కల్పించాలన్నారు. కొంతమంది ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా ప్రయాణికులను ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి దోపిడీలకు పాల్పడుతున్నారని, అటువంటి వారి వల్ల ఆటో డ్రైవర్లపై ప్రజలకు చెడ్డ అభిప్రాయం కలుగుతుందన్నారు. ఇటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచుగా నమోదవుతున్నాయని, తెనాలిలో కూడా ఇటువంటి కేసు నమోదైనట్లు చెప్పారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ వారి యొక్క వివరాలతో కూడిన QR కోడ్ను కలిగి ఉండాలన్నారు. దీని ద్వారా డ్రైవర్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన యాప్ అందుబాటులో ఉందని, 250 రూపాయలు చెల్లించి QR కోడ్ పొందవచ్చునన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఆటో డ్రైవర్లు సహకారం అందించాలన్నారు. ఒక వ్యక్తి డ్రైవర్తో పాటు ఇద్దరు కలిపి ప్యాసింజర్లో ఉన్నట్టు వస్తారు. వచ్చి ఆ వ్యక్తి కూడా ఎక్కించుకుంటారు. ఎక్కించుకుని ఎక్కడ వెళ్తారు? ఎవరు లేని ప్లేస్కి తీసుకుని వెళ్తారు. కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్, డబ్బులు ఎంత ఉందో అంత, ఇంత కావాలి అంత కావాలని కాదు. గ్యాంగ్ ఏంటంటే ఒక చూసినప్పుడు వాళ్ళే పిక్ చేసుకుంటారు. 30,000 ఒక మొబైల్ దొరికిందంటే చాలు. ఇలాగ 4 అఫెన్స్ చేస్తారంటే సరిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆటో పైన ఒక ఇమేజ్ పాడవుతుంది. ఇది గుంటూరులో కూడా జరుగుతుంది. తెనాలిలో రీసెంట్ టైమ్స్లో మేము కేసు కూడా కట్టి ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల దీనికి సొల్యూషన్ మీకు ఆల్రెడీ తెలుసు. మీరు ప్యాసింజర్ ఒకరు ఎక్కారంటే వాళ్ళకి ఆటో సంబంధించిన డీటెయిల్స్ విత్ QR కోడ్తో పాటు మనం పెట్టుకున్నామంటే స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి డీటెయిల్స్ వచ్చేస్తాయి. దీనివల్ల ఏమవుతాయి, నైట్ 12 o'clock కూడా ఒక ఆడవాళ్ళు కూడా ధైర్యంగా ఆటోలో ఎక్కి వెళ్ళిపోతున్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డ్ అవుతాయి. వెనక సీట్ వెనక, అది మీ వెనక ఉన్నదిలో తర్వాత బయటకు కూడా వెనక ఒకటి పెట్టుకున్నామంటే ప్రజలకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. యాక్చువల్లీ దానికి ఒక యాప్ కూడా ఉంది. అన్నీ కలిపి 250 రూపీస్. ఆల్రెడీ మనము ఇక్కడ గుంటూరులో స్టార్ట్ చేసాము. అది రన్ అవుతుంది. ఆల్మోస్ట్ అక్కడ ఒక 13,000 మంది ఆల్రెడీ రిజిస్టర్ చేశారు. కానీ లాస్ట్ ఒక 8-9 ఇయర్స్గా అది ఫాలో చేయట్లేదు. కొంతమంది మారిపోయింది, అలాగా చేంజ్ అయిపోయిందని ఇప్పుడు మళ్ళీ ఆ 13 మెంబర్స్ని కన్ఫర్మ్ చేస్తూ కొత్తదిగా కావాలన్నా తీసుకోమని చెప్పేసి డ్రైవ్ చేస్తున్నాం. మీకు ఖచ్చితంగా ఆటో పైన ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతాయన్నది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. మీరు సపోర్ట్తో పాటు కొంచెం ట్రాఫిక్ కూడా మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. డ్రైవర్ ఒకరు ఉంటారు, ఓనర్ ఒకరు ఉంటారు. ఓనర్కి ఎవరు డ్రైవ్ చేస్తున్నారనేది తెలియదు. ఆ వ్యక్తి ఎవరు, ఏజ్ ఏంటి, వాళ్ళు వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమి తెలియకుండా హార్స్ డ్రైవింగ్. తర్వాత ఆటో సీజ్ చేసిన తర్వాత ఓనర్ బాధపడతారు, డ్రైవర్ వెళ్ళిపోతారు. ఇదన్నీ కొంచెం మన ఆటో ఇమేజ్ అనేది ఒకరిద్దరు చేయడం వల్ల ఓవరాల్ ఇమేజ్ స్పాయిల్ అవుతుంది అనేది మీరు మర్చిపోవద్దు. అరుదైన ఆంజనేయ స్వామి ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. స్థానిక షరాబ్ బజార్లో వేంచేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపుగా శుక్రవారం శ్రీ సువత్సల సమేతుడైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి పుష్పోత్సవ సేవ కన్నుల పండుగగా వైభవంగా నిర్వహించారు. వైకానస ఆగమ పండితుల వేద మంత్రములతో, మంగళ వాయిద్యములతో అశేషంగా పాల్గొన్న మహిళా భక్తుల సంకీర్తనలతో పుష్పోత్సవ సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం వేలాదిగా వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమ విశిష్టతను ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి, అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్లు వివరించారు.
కార్యక్రమంలో భాగంగా శ్రీ వికనస శ్రీనివాస్ ట్రస్ట్ చేపట్టనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తోడ్పడే సప్తగిరీసుని భక్తి కొలది భూదానం అనేక కరపత్రాలను మార్చి ఈ నెల 9వ తేదీ నుండి నిర్వహించనున్న శ్రీరామనామ పారాయణ యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాల ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి, ఆర్ సురేష్, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు నిఖిల్ శాండిల్య, నితిన్ శాండిల్య, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, దాతలు గుంటి వెంకట్ దంపతులు, దేవగిరి దంపతులు, రామనాథం రామారావు దంపతులు పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత వారం రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా చివరి రోజున స్వామివారికి విశేష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక వారం రోజులుగా ప్రతిరోజు స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, నిత్య హోమాది కార్యక్రమాలు, శ్రీ సూత్రాహనుమతి కళ్యాణోత్సవం, అలాగే రథోత్సవాలు అనే కార్యక్రమాలని వైగాన సాగమూర్తంగా నిర్వహించడం జరిగింది. భాగవతుల వంశీయులైనటువంటి నితిన్ శాండిల్య దంపతులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి ఆశీస్సులు అలాగే కార్యక్రమాలు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ప్రస్తుతం కుక్కల్లో చర్మ వ్యాధులు పెరుగుతున్నట్లు తెనాలి ఏరియా పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ నాగిరెడ్డి తెలిపారు. డాక్టర్ నాగిరెడ్డి వీధుల వెంట తిరిగే కుక్కల్లో ఎక్కువగా చర్మ వ్యాధి బారిన పడినవే తారసపడుతున్నాయని తెలిపారు. ఇందుకు ప్రధాన కారణంగా పేలు, ఈగలు, పురుగుల వంటివి కుక్కల చర్మంపై చేరటంతో దురదలు వస్తాయి. దీనితో అవి నోటితో కొరకటంతో జుట్టు రాలిపోయి చర్మంపై పంటిగాట్లతో గాయమవుతుంది. సార్కోప్టిక్ మాంగే అని పిలిచే అంటువ్యాధికి కుక్కలు ఎక్కువగా గురవుతుంటాయి. ఆ గాయానికి చికిత్స అందించకపోవడంతో ఒళ్లంతా వ్యాపించి ప్రమాద స్థాయికి చేరుతున్నాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న కుక్కలు ఆ వైరస్ ను తట్టుకుంటూ ఉండగా, శక్తి తక్కువ ఉన్న కుక్కలు క్రమేపీ నీరసించి మృత్యువాత పడుతున్నాయి. సకాలంలో వీటికి వైద్య సేవలు అందిస్తే తిరిగి ఆరోగ్యకరంగా జీవించే అవకాశం ఉందని డాక్టర్ నాగిరెడ్డి తెలిపారు. కుక్కలకి ఏంటంటే ఈ చర్మం అంతా ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వాటిలో ఏంటంటే బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. లేకపోతే ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ ఉండటం వలన వాటికి మరి పోషణ ఎవరు చేయలేరు కదా. అందుకని చెప్పేసి మరి ఎవరైనా తీసుకొస్తే కనుక ఎవరన్నా తీసుకురాగలిగితే కానీ తీసుకొస్తే కనుక హాస్పిటల్ అయితే వైద్యం చేస్తాం. ఇంజక్షన్లు అన్నీ ఉండేవి. వారం ఇంజక్షన్ చేయించుకుంటే, లేదంటే కనుక ట్యాబ్లెట్స్, ఐవర్మెక్టిన్ అటువంటి ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఏదైనా వాడుకుంటే బాగానే ఉంటుంది. వాటి రాకుండా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ చలికాలం సీజన్లో మాత్రం కొద్దిగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగానే ఉంటాయి పెంపుడు జంతువుల్లో. అది మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించుకొని కొద్దిగా కుక్కలు అంటే ఏంటంటే ర్యాబీస్ ఏం కాదు కానీ కాకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్ మూలన ఏంటంటే అట్లా తయారవుతుంది అన్నమాట. వాటికి ఎవరైనా తీసుకొస్తే కనుక పెంపుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వాటిని తీసుకొస్తే కనుక ఇంజక్షన్ చేసి పెడతాం. ఇబ్బంది ఏంటంటే కాకపోతే ప్రతి సంవత్సరం ఇవి వస్తూనే ఉంటాయి. అవి మాత్రం కొద్దిగా కామన్గానే ఉంటాయి. కాకపోతే ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అది చలికాలంలో కాబట్టి కొద్దిగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గాలంటే కొద్దిగా ఇంజక్షన్ చేసుకొని లేదంటే ఐవర్మెక్టిన్ ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఏదైనా కంటిన్యూగా వాడుకుంటే కొద్దిగా 4 రోజులు తగ్గిపోతుంది. పాక్ ఉగ్రవాదుల దుశ్చర్యకు 40 మంది సైనికులు బలైన పుల్వామా దాడి ఘటనకు శుక్రవారంతో 5 ఏళ్లు పూర్తయ్యాయి. 2019 పుల్వామా దాడి ఫిబ్రవరి 14, 2019న జరిగింది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బందిని తీసుకువెళుతున్న వాహనాల కాన్వాయ్పై జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలోని లెదప్హోరా వద్ద వాహనంతో వచ్చిన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది ఇండియన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందితో పాటు పుల్వామా జిల్లాకు చెందిన స్థానిక కాశ్మీరీ యువకుడు ఆదిల్ అహ్మద్ దార్ కూడా మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది జైష్ ఏ మొహమ్మద్ గ్రూప్ బాధ్యత వహించింది. భారతదేశం పొరుగున ఉన్న పాకిస్తాన్ను దాడికి నిందించింది. అయితే తరువాతి దేశం దాడిని ఖండించింది మరియు దానితో ఎటువంటి సంబంధాలు లేవని ఖండించింది. ఈ దాడి భారతదేశం పాకిస్తాన్ సంబంధాలకు తీవ్ర దెబ్బ కలిగింది. ఫలితంగా 2019 భారతదేశం పాకిస్తాన్ సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. తదనంతరం భారత దర్యాప్తులో 19 మంది నిందితులను గుర్తించారు. ఆగస్టు 2021 నాటికి ప్రధాన నిందితుడు మరో 6గురితో పాటు చంపబడ్డాడు మరియు 7గురిని అరెస్ట్ చేశారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శారీరక దారుఢ్యం, మానసిక స్థిరత్వం, క్రమశిక్షణ పెంపొందించడానికే పోలీస్ కవాతు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్.
బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తెనాలి పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగిరెడ్డి. వైభవంగా ముగిసిన షరాబజార్లో వేంచేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.